గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్. మార్నింగ్ లేచి వర్కౌట్ కంప్లీట్ చేసుకుని 1 లీటర్ వాటర్ కూడా తాగిస్తాం. తర్వాత డాడీ నేను చిక్కడికాయలు వెళ్ళడంలో పోటీ పెట్టుకున్నాం. ఆఫ్ కోర్స్ డాడీ గెలిచారు. వీడేం చేస్తున్నాడు? అమ్మాయి డ్రాయింగ్ చేస్తున్నాడు. సరే అవుట్పుట్ ఈవినింగ్ చూద్దాం. ఈరోజు కోచింగ్ సెంటర్కి వెళ్ళే పని ఉందన్నమాట. ఇంక లేట్ చేయకుండా రెడీ అయిపోదు. అండ్ కోచింగ్ సెంటర్కి అయితే వచ్చాను అనమాట. దీని గురించి ఒక లాంగ్ వీడియో అయితే రాబోతుంది. స్టేట్ యూనిట్ మొత్తానికి వచ్చిన పని అయితే అయిపోయింది. ఇప్పుడు రెస్టారెంట్స్ కోసం సెర్చింగ్. ఇక్కడ తినేద్దామంటే మా వాడు ఆర్కే బీచ్ రోడ్లోనే తిందామని పెట్టాడు. ఆర్కే బీచ్ వెళ్ళడానికి ఆర్కే బీచ్ నుంచి 6లో వెళ్తున్న బస్సు అయితే ఎక్కాం. తర్వాత రియలైజ్ అయ్యి మొత్తానికి అయితే దిగిపోయాం. బస్ స్టాప్ ఇది కాదురా, అక్కడ ఉంది, లగెత్తు. నా టైం ఏంటో, ఎక్కిన బస్సు కూడా సెల్ఫ్ అయిపోయి రోడ్డు మధ్యలో ఆగిపోయింది. అదేంటో నేను దిగిన వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయింది బస్సు. గోవిందా ఏంటయ్యో ఈ పరీక్షలు. పాదయాత్ర చేస్తున్నాను గైస్ పాదాలతో. క్యామిల్స్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫైనల్లీ ఏదో కర్రీ ఏమో అనుకుని వేసుకున్నా, సాంబార్ అది. ఇదేమో మొత్తం వాటర్ నోరంతా పాడైపోయింది. చింటూ బ్రో, బిల్ ఎంత అయింది? నోరు పాడైపోయిందని అలా ఒక కప్ ఐస్ క్రీమ్ తీసుకుని అలా బీచ్లో ఎంజాయ్ చేస్తా అలా తినేసాం. డబల్ డక్క బస్సు బీచ్ రోడ్ గైస్, ఎప్పుడైనా ఎక్కరా కమెంట్ చేసేయండి. బీచ్ దగ్గరికి ఎవరైనా బీచ్లో దిక్కుండా ఉంటారా? మేము ఉంటాం. ఎందుకంటే బీచ్లో దిగిన తర్వాత షూస్ కాలుకుంటావు చేతుకుంటే. ఫైనల్లీ ఇంటికి కూడా వచ్చాం. అయితే కొరియర్ కూడా వస్తాయి, తీసుకున్నాం. తర్వాత అన్బాక్స్ చేద్దాం. ఇది గైస్ మా తమ్ముడు ఇస్తున్న డ్రాయింగ్ ఫైనల్ అవుట్పుట్. మీకు ఇతను ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకులే నేనే చెప్పేస్తా. సాస్కే.